కోనసీమలో బ్లో అవుట్ కొనసాగుతోంది. బ్లో అవుట్ ను కట్టడి చేసేందుకు ఢిల్లీ నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది. అయినా ఇంకా అదుపులోకి రాలేదు మంటలు. గ్యాస్ ఎగజిమ్ముతూనే ఉంది. 2 లారీల్లో కూలెంట్ ఆయిల్ తీసుకొస్తున్నారు ఓఎన్జీసీ అధికారులు. ప్రస్తుతం నీళ్లు మట్టితో మంటలను ఆర్పే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు బ్లో అవుట్ గురించి మాట్లాడితేనే భయపడుతున్నారు ఇరుసమండ గ్రామస్తులు. భారీ శబ్దాలు మంటలతో గ్రామం అల్లకల్లోలంగా మారిందని అంటున్నారు. పొలాల్లోకి పరుగున వెళ్లిపోయామని గుర్తు చేస్తున్నారు. స్కూల్కి వెళ్లిన పిల్లల గురించి కూడా ఆందోళన చెందామంటున్నారు. పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్నారు ఇరుసమండ గ్రామస్తులు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. బ్లోఅవుట్ ఎఫెక్ట్తో ఒక్కసారిగా ఇరుసుమండ గ్రామం ఉలిక్కిపడింది. మొత్తం వాళ్ళందరూ కూడా ఇరుసుమండ గ్రామస్తులు కూడా బయటికి పరుగులు పెట్టిన పరిస్థితి. ఎందుకంటే ఏం జరుగుతుందో, ఎటువంటి విపత్తు వస్తుందో తెలియని ఆందోళన వాళ్ళందరూ కూడా ఉన్నారు. దానికి అనుగుణంగానే వాళ్ళందరినీ, ఎందుకంటే ఈ బ్లోఅవుట్ ఎఫెక్ట్ అంతకంతకు పెరిగితే కనుక ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలు తీసుకొచ్చారు. వాళ్ళు ఇక్కడే తలదాచుకుంటున్నారు. ఎందుకంటే కొంతమంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు, బయటికి రాలేని పరిస్థితిలో ఉంటారు. అంతా కొన్ని నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది బ్లోఅవుట్ ఎఫెక్ట్. దానివల్ల వీళ్ళందరూ కూడా కట్టుబట్టలతో మిగిలిన పరిస్థితి. కొంతమంది అయితే కనీసం ఇంటి లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఈ మంటలు, అదేవిధంగా గ్యాస్ లీకేజీకి సంబంధించి తాము ఆందోళనకు గురయ్యాము. ఖచ్చితంగా ఏం జరుగుతుందో ఏంటో తెలియని గందరగోళంలోకి పడిపోయామని మహిళలు కావచ్చు, అదేవిధంగా గ్రామస్తులు చెప్తున్నారు. కొంతమంది స్కూల్కి వెళ్ళిన పిల్లలను కూడా బయటికి పంపించేయడం, అదేవిధంగా చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, అయోమయం, గందరగోళం ఏర్పడింది. అసలు ఏంటండి, ఏం జరిగిందన్నా? ఎట్లా ఉంది? మీరు ఇంటి దగ్గర ఉన్నారా? మీ ఇంటి దగ్గర ఉన్నాండి, అదే భోజనం చేస్తున్నానండి. అప్పుడు గబాబా వచ్చి మా వారు బ్లోట్ వచ్చేస్తుంది, బయటకు వచ్చేయి అన్నారండి. పర్వాలేదు, కంగారు పడకండి, నేను ఇలాంటిది మా అమ్మగారింటి కాడ చూసాను వాట్సూర్లోను, మీరేం కంగారు పడకండి, పర్వాలేదు, వెళ్దామని గబాబా సదిరేసుకునండి, తాళాలు వేసేసుకుని ఇంకా ఎక్కడ వదిలేసండి వచ్చేసామండి. అక్కడ తినలేదండి. ఇక్కడికి వచ్చాక వీళ్ళు పెట్టారండి, పొట్లాలు తెచ్చిచ్చారండి. తెచ్చిస్తే అప్పుడు ఇక్కడికి వచ్చి 4 గంటలకే తీసుకున్నామండి. 4 గంటలకే తీసుకున్నామండి. మేము ఇక్కడే పడుకున్నామండి, తేజు మీద పడుకున్నామండి, నేల మీద పడుకున్నామండి. తర్వాత ఎవరైనా దుప్పళ్ళు అవి పట్టుకొచ్చి ఇచ్చారు, అవి వేసుకుని పడుకున్నామండి. అంటే ఎట్లా ఉందమ్మా మీకు ఒకసారి చూసినప్పుడు ఏమనిపించింది? చాలా భయం వేస్తుందండి. మాది ఇంటి పక్కనండి, మాకు తోట అడ్డమండి, తోట సీలు అడ్డమండి. చాలా భయం వేస్తుందండి. అప్పటికప్పుడు ఎలా పడితే అలా భోజనాలు కూడా చేయలేదండి, పొలాలంపడు పరిగెత్తేస్తామండి. అక్కడికో పేలిపోయింది అనేసి మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చేస్తామండి పిల్లల్ని తీసుకుని. స్కూల్కి వెళ్ళారా పిల్లలు? వెళ్ళారండి, పంపించేస్తారండి ఎగ్జామ్. అందుకే అండి మేము పిల్లల్ని చూసుకునే లోపల వాళ్ళు సార్లే పంపించేస్తారండి. పంపించేసి ఇక్కడ ఉండకండి, మీకు బాగా దగ్గరగా ఉన్నారు కదా, వద్దు అనేసి వెళ్ళిపోమని సార్లు కూడా చెప్పారండి. మేము అప్పటికప్పుడు ఎలా పడితే అలాగ వచ్చేస్తామండి, బట్టలు కూడా తెచ్చుకోలేదండి. ఏం చెప్పారు స్కూల్లో? ఏం చెప్పారు నిన్న? మేము ఎగ్జామ్ రాసి వచ్చి భోజనం చేస్తున్నామండి. భోజనం చేస్తుంటే మా ఊరి ప్రెసిడెంట్ వచ్చి అది అక్కడ గ్యాస్ లీకేజ్ అవుతుంది పంపేయండి అంటే మా ఎగ్జామ్ సార్ కూడా చూసి వెళ్ళిపోమన్నారు. అప్పటికప్పుడు బ్యాగ్లే పెట్టుకుని అందరూ వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళారా మరి? అర్థమైందా ఏం జరుగుతుందో? తెలిసిందా నీకు? తిన్నావు నిన్నటి నుంచి? తిన్నా, ఇక్కడికి వచ్చా కదా తిన్నాము. ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. మొత్తం స్కూల్ అందరూ ఎంతమంది ఉంటారు మరి? 200 మంది అండి. చూసుకోవచ్చు, ఇరుసుమండ గ్రామస్తులు పిల్లలు కావచ్చు, అదేవిధంగా పెద్దలు, వాళ్ళ గ్రామంలో ఏం జరుగుతుందో కూడా వాళ్ళు ఊహించలేని పరిస్థితి. ఒక్కసారిగా బ్లోఅవుట్ జరగడం, చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా గందరగోళంగా మారడంతో వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి. వీళ్ళు ఇక్కడే టిఫిన్ దగ్గర తీసుకురావడం, అదేవిధంగా ఇక్కడ పునరావాస కేంద్రాల్లోనే వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది అయితే ఇంటి లోపలికి వెళ్ళి బట్టలు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో మరికొందరు ఉన్నారు. కానీ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇలా పునరావాస కేంద్రాల్లోనికి పరుగున వచ్చాము. కొంతమంది అయితే చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో పొలాల్లో కూడా పరుగులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అసలు ఎన్ని గంటలకు జరిగిందమ్మా? మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారు? బాబాలకి వంట చేస్తున్నామండి, స్కూల్లో వంట చేస్తామండి మేము.
సరిగ్గా వడ్డింటున్నామంటే ఓ ట్రిప్ వేసామంటే ఇంక రెండో ట్రిప్కి పిల్లలు కూడా పాడేసేసి మేము కూడా వండింది అక్కడ వదిలేసాడు కడగలేదు కూడా ఎక్కడెక్కడ పడి చెదిరిపోయామండి. అక్కడ తెలియలేదండి. ప్రెసిడెంట్ గారు వచ్చి చెప్పారండి స్కూల్లో కొలు మంటలు వచ్చేసండి ఎటు చెదిరిపోయి రాత్రి వరకు మేము టిఫిన్లు కానీ ఏం చేయలేదండి. ఏం చేయాలో కూడా తెలియలేదు నా పరిస్థితులను. షుగర్ నాకు టెన్షన్ వచ్చేసి షుగర్ 200 వచ్చేసింది. అలా అయిపోయిందండి బేబచ్చం గారు. బ్లోఅవుట్ ఎఫెక్ట్ అనేది చాలా ఆందోళన, అదేవిధంగా గందరగోళం పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామని ఇరుసుమండ గ్రామస్తులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో ఏంటో కూడా తెలియని పరిస్థితిలో తాము ఊరి నుంచి బయటపడ్డాము. పొలాల్లోంచి, అదేవిధంగా చెట్లలోంచి స్కూల్ బయటికి గ్రామం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశామని గ్రామస్తులు చెప్తున్నారు. కొంతమంది స్కూల్కి వెళ్ళిన పిల్లలు అయితే అసలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారా, లేదంటే వాళ్ళని ఎక్కడికి తీసుకొస్తారు, తల్లిలో ఒక చోట పిల్లలు ఒక చోట గందరగోళ పరిస్థితి అయితే కనిపించింది. నిన్న సాయంత్రం నుంచి కూడా పునరావాస కేంద్రాల్లోనే వాళ్ళు తలదాల్చుకుంటున్నారు.